నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక. బీహార్ ఎలక్షన్స్ అటు బీహార్లో మాత్రమే కాదు, ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉత్కంఠ నెలకొల్పిన ఎన్నికలవి. ఇటు ఏపీకి కూడా దీనికి లింకప్ ఉంది. ఎందుకంటే నారా లోకేష్ గారు ఇక్కడ నుండి వెళ్ళి బీహార్ ఎలక్షన్స్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కాబట్టి అక్కడ ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఉత్కంఠ. మరి ఈరోజు ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది కాబట్టి అసలు ఏంటి, ఎలా ఉంది అక్కడ పరిస్థితి అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. బీహార్ ఎలక్షన్ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో ఎవరు గెలుస్తారంటారు? దీనికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? అంటే అమ్మా, ఇప్పటికే సర్వే సంస్థలు అన్నీ చెప్పినవి కూడా ఎన్డీఏ గవర్నమెంట్ మళ్ళీ అధికారంలో రాగబోతుంది అనేటువంటిది అన్ని సర్వే సంస్థలు చెప్పినాయి. ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం అయితే వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువగా చాలా భారీ మెజారిటీతో ఏకఛత్రాధిపత్యంగా అంటారు చూసారా, ఆ విధంగా వన్ సైడ్ విక్టరీ ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ రాబోతుందనే వార్తలు కడపడానికి వార్తలు వస్తున్నాయి. అంటే బీహార్ ఎలక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎందుకు చూస్తుందంటే అది కూడా ఒక పెద్ద స్టేటు, 243 స్థానాలు ఉన్నటువంటి స్టేటు. దాంతో ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అనేక పరిణామాలలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఓట్ చోరీ జరిగింది అనేటువంటిది ఒక సంచలనంగా ఒక ఐటెం తీసుకున్నాడు ఆయన. మహారాష్ట్రలో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ మొత్తానికి ఓట్ చోరీ జరిగిందని చెప్పేసి అని హైడ్రోజన్ బాంబు లేదా ఇంకో బాంబు అని రకరకాలుగా చేసి దేశవ్యాప్తంగా ప్రచారం చేశాడు. దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది అనేటువంటిది ఒకటి. తర్వాత నితీష్ కుమార్ని ఆల్రెడీ 2 దశాబ్దాల నుంచి అక్కడ చూస్తున్నారు కాబట్టి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అనేటువంటిది ఒకటి. బీహార్ ఎదుగుదల లేకుండా అయిపోయింది నితీష్ కుమార్ హయాంలో అని చెప్పేసి అని రకరకాల ఇటువంటి ప్రచారం చేయాలో మహాగఠబంధన్ పేరుతోటి ఇండియా కూటమి అన్ని రకాలుగా చేశారు. ఖచ్చితంగా అందరూ అనుకున్నారు దీని ప్రభావం ఉంటుంది. ఇది రాహుల్ గాంధీ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ అన్నట్టుగా జరిగింది. ఎలక్షన్ కమిషన్ కూడా మీరు ఆరోపణలు చేస్తున్నారు కదా, ఆరోపణలకు సంబంధించింది దాని మీద ఒక అఫిడవిట్గా ఇవ్వండి చూస్తామన్నా అంటే దాన్ని కూడా ఆయన ఇవ్వకపోవడం, కేవలం ఆరోపణలు చేయడం మాత్రమే. దాంతో ఏమవుతుందని ఉత్కంఠ. కాకపోతే బీహార్ ప్రజలు ఆలోచించారు. ఏ విధంగా ఆలోచించారు? మాకు డబులిజం సర్కార్ కావాలని కోరుకున్నారు. దాని ఫలితాలు ఇప్పుడు కనపడుతున్నాయి. ఎందుకంటే బీహార్ అనేటప్పటికమ్మా దేశవ్యాప్తంగా ఒక ఉదాహరణ చూపిస్తారు. బీహార్ పాలిటిక్స్ లేకపోతే బీహార్గా వెనకబడిన ప్రాంతం, దేశవ్యాప్తంగా ఎక్కడికి కూలీలు కనపడినా బీహార్ నుంచి వస్తున్నారు, అత్యంత వెనకబడిన స్టేటు అని రకరకాల ఉన్నటువంటి ఒక అపవాదం ఉంది ఆ స్టేట్ మీద. దాన్ని ఆ మచ్చని పోగొట్టుకోవడానికి బీహార్ ప్రజలు ఎన్ని రకాలుగా సతోదాలుగా ప్రయత్నిస్తున్నారు. అంటే మీకు బీమార్ స్టేట్స్ అంటారమ్మా. బీమార్ స్టేట్స్ అంటే బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్కి ఇవి అత్యంత వెనుకబడిన రాష్ట్రాలు అని చెప్పేసి అని వాటికి కేంద్రం ఇచ్చే నిధులు కూడా ఎక్కువిస్తాయి. అంటే మిగతా రాష్ట్రాలతో సమానంగా రాష్ట్రాలు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. అయినా కూడా అక్కడ వెనుకబడితనం ఉంది అని చెప్పేసి అంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అనేక రకాలైనటువంటి కుటుంబ రాజకీయాలు, కుల రాజకీయాలు, మత రాజకీయాలు చాలా ఎక్కువ అక్కడ. ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ హయాంలో వచ్చినటువంటి ఆ గడ్డి కుంభకోణం మన అందరికీ తెలుసు. తర్వాత ఆయన జైలుకి వెళ్ళడం, భార్యనేమో సీఎం చేయడం, ఇవన్నీ కూడా కుటుంబ తరహా రాజకీయాలు. అదేవిధంగా బీహార్కి సంబంధించి గూండాయిజం, రౌడీయిజం చాలా ఎక్కువగా ఉన్నటువంటి ఇది. దాంతో ఏమవుతుందంటే ఒక విధమైన మచ్చ ఉంది ఆ స్టేట్ మీద. ఆ మచ్చ తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ రావాలి అనేటువంటిది పదే నరేంద్ర మోదీ గారు వాళ్ళు ప్రచారం చేయడం, నితీష్ కుమార్ గారి మీద అక్కడ ఉన్న ప్రజలకు ఒక నమ్మకం ఉండడం. వీళ్ళు అంటే మధ్యలో నితీష్ కుమార్ అటు ఇటు స్టెప్స్ వేసాడు ఆయన. బీజేపీ నుంచి బయటికి, ఎన్డీఏ నుంచి బయటికి వెళ్ళడం, మళ్ళీ తిరిగి రావడం, ఎన్ని స్టెప్స్ చేసాడు. ఎన్ని స్టెప్స్ చేసినా కూడా వాళ్ళు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్, అదే గవర్నమెంట్ స్టేట్లు కూడా వస్తే డబులిజం సర్కార్తో మా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే భావంతో ఈరోజు అక్కడ అద్భుతమైనటువంటి విజయం ఇవ్వబోతున్నారు. దానికి ఎన్డీఏలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షంగా ఉన్నటువంటి లోకేష్ గారు కూడా అక్కడికి వెళ్ళారు కదా. అక్కడ ఉన్నటువంటి అనేక మంది తెలుగు వారు కూడా ఉన్నారు. వారికి సంబంధించి ఆయన కూడా ప్రచారం చేయడం జరిగింది. ఏమంటున్నానంటే ఓట్ చోరీ జరిగింది, 65 లక్షల ఓట్లు అక్రమంగా తొలగించారు. ఈ సర్ అనే నినాదంతో ఎలక్షన్ కమిషన్ కేంద్రానికి అమ్ముడిపోయినట్టుగా సరిపోయింది, ఆ వ్యవస్థ అంతా కుళ్ళిపోయింది అనేటువంటిది విస్తృతంగా ప్రచారం చేశాడు మన రాహుల్ గాంధీ గారు. ఈ రోజున రాహుల్ గాంధీ గారే పరోక్షంగా ఎన్డీఏ గవర్నమెంట్కి సపోర్ట్ చేశారేమో అనిపిస్తుంది. ఎందుకంటే అతను ఉన్నంతకాలం ఎన్డీఏ గవర్నమెంట్కి ఏ ఇబ్బంది లేదు.
లేదు. ఎందుకంటే అతన్ని తీసుకునే అస్త్రం సరైన అస్త్రాలు పుచ్చుకోడు. ఓకే. ఇప్పుడు ఓట్ చోరీ ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ భారతదేశంలోనే ఇంత పెద్ద వ్యవస్థలో ఇంత స్వచ్ఛందంగా ఇప్పుడు డబ్బులు తీసుకుంటారు. ఎలక్షన్ పార్టీలు ఇచ్చేటువంటి డబ్బులు ప్రజలు తీసుకుంటారు కొంతమంది, అందరి దగ్గర తీసుకోవచ్చు. కానీ వెళ్ళిది మాత్రం స్వచ్ఛందంగా అతను నచ్చిన వ్యక్తిగా ఓటేసుకుంటాడు. లోపల ఆ సిస్టమ్ ఉంది కదా, లోపాలు లేవనట్లా, ఎన్నికల వ్యవస్థలో లోపాలు లేవనట్లా. కానీ మొత్తం ఎన్నికల వ్యవస్థనే భ్రష్టు పట్టిపోయినట్టుగా మాట్లాడితే ఏమవుద్దంటే వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోద్ది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏం తీసుకోవాలి? ఎలక్షన్ కమిషన్లో ఏమన్నా ఆరోపణలు ఉంటే ఆరోపణలు చేయాలి. అంతకు మించి మొత్తం ఆ వ్యవస్థ అంతా అమ్ముడుకుపోయినట్టుగా, భారతీయ ఎన్నికల వ్యవస్థనే దారుణం అన్నట్టుగా అతను మాట్లాడతాం. తర్వాత ఎక్కడో విదేశీయులకు సంబంధించినటువంటి ఒక ఏమంటారో ఒక యాంకర్ అన్నారా, యాంకర్ కాదు మోడల్, ఆ మోడల్లో ఇక్కడికి ఆవిడకి ఒక్కడికే 200 ఓట్ల పైన ఇక్కడ ఉన్నాయి అని చెప్పడం, ఆవిడ స్టేట్మెంట్ ఇవ్వడం, నాకు సంబంధం ఏంటి ఆ దేశంతో, నేను వెళ్ళడం ఏంటి, నాకు ఓటు హక్కు ఉండడం ఏంటి, నా ఫోటోలు అంటే చెప్పడం, ఇవన్నీ తప్పు అని చెప్పి తర్వాత నిరూపణ అవ్వడం. ఇవన్నీ ఏమవుతుందంటే అతను గాల్లో కత్తులు తిప్పుతూ ఉంటాడు. ఈ రోజున అతిపెద్ద పార్టీ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏముండి అమ్మ భారతదేశంలోని, అయితే కాంగ్రెస్లో అయితే కమ్యూనిస్టులు ఉండేవారు. తర్వాత ఈ రోజున కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మొత్తం సర్వనాశనం అయ్యింది. ఇక్కడ చాలా స్టేట్లో లేదు. ఇప్పుడు ఏదో కర్ణాటకలోని మన తెలంగాణలో ఎక్కడ కనిపిస్తుంది, కానీ చాలా స్టేట్లో కనుమరుగైంది. మన ఆంధ్రప్రదేశ్లో అయితే వాళ్ళు చేసిన విభజన రాజకీయాల వలన మొత్తం ఒకప్పుడమ్మా ఆంధ్రప్రదేశ్ అందరికీ కాంగ్రెస్ పార్టీ చాలా పెట్టిన కోటగా ఉండేది. రాజశేఖర రెడ్డి గారి హయాంలో కావచ్చు, అంతకు ముందు కావచ్చు, పెట్టిన కోటగా ఉండేది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 42 మంది ఎంపీలతోటి అద్భుతంగా ఉండేది. రాష్ట్రాన్ని వాళ్ళ స్వార్థం గురించి విడదీశారు, అటు ఇటు కాకుండా పోయారు. ఏదో ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పుణ్యం అంటే కొంచెం వెలుగుతుంది, ఇక్కడ మిడుగు అంటాను. కాంగ్రెస్ పార్టీ పుణ్యం కదా, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి పుణ్యం అది. ఏంటంది ఏదేమైనా ఏ రాష్ట్ర ప్రజలనమ్మా ఒకటి ఆలోచిస్తారు. మన ఆంధ్రప్రదేశ్లో చూడండి, ఒక అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి, ఎందుకు మళ్ళీ తిరిగి వచ్చి 151 స్థానం నుంచి 11 స్థానాలకి లాగారు? అతని వల్ల డెవలప్మెంట్ అవ్వదని చెప్పేసి ఉద్దేశంతో. అక్కడ కూడా అంతే, కుటుంబ రాజకీయాలు, కుల రాజకీయాలు చేస్తే కొంతవరకే భరిస్తాం తప్ప అంతకు మించి మేము భరించలేము అని చెప్పేసి కొన్ని పార్టీలకి వెళ్ళారు. పాపం చెయ్యి పట్టుకుని దీపం లాంతర పట్టుకుని వెళ్ళాడు, కానీ ఆ గుడ్డోడి చేతికి లాంతరతో ఏమవుద్ది? కనిపించదుగా. అదే ఇప్పుడు హస్తం పార్టీ అంతే, లాంతర గుర్తున్నటువంటి పార్టీ కూడా అంతే. అక్కడ అదే పరిస్థితి అయింది. అక్కడ ఏమంటున్నారంటే ఖచ్చితంగా ఈ రోజున భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ప్రపంచవ్యాప్తంగా దాని ప్రభావాలు, ప్రపంచంలో చాలా రకరకాలైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతున్నాయి, దాని ప్రభావాలు భారతదేశమే పడుతున్నాయి. భారతదేశం చేసినటువంటి విదేశాంగ విధానం కావచ్చు, భారతదేశం యొక్క పటిష్టతను కాపాడడానికి ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తున్నటువంటి కృషి కావచ్చు, నరేంద్ర మోదీలో అవన్నీ చూస్తున్నారు. దేశం ముఖ్యం అనేటువంటి విధానంతో ఆయన చేస్తున్నటువంటి ప్రయాణం అంతా చూసి అటువంటి వ్యక్తి మనకు కేంద్రంలో ఉంటే, అదేవిధంగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి మన రాష్ట్రంలో కూడా ఒకే ప్రభుత్వం వస్తే డబుల్ ఇంజిన్ సర్కార్ తోటి అద్భుతమైన విజయం, మనకి ఫలితం కూడా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు ప్రజలకు పట్టుకడుతున్నారు. నితీష్ కుమార్ గారిని అన్ని చూశారండి. గతంలో ఆయన రైల్వే మినిస్టర్గా చేశారు, వ్యవసాయ శాఖ మంత్రిగా చేశారు, 2 దశాబ్దాలు బట్టి ఆయన ముఖ్యమంత్రిగా రకరకాల చూశారు. దాంతో డెవలప్మెంట్, అతనిలో ఉన్న మంచితనం, రాష్ట్రం పట్ల అతనికి ఉన్న ప్రేమ అన్నీ చూశారు. రేపు పొద్దున్న బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తే బీజేపీ అతను ముఖ్యమంత్రి అవుతారా, లేకపోతే నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అవుతాడా మరోసారి అనేది ఆ పార్టీలు కూర్చొని డిసైడ్ చేస్తాయి. కాకపోతే ఇటువంటి ఎవరైతే కుల రాజకీయాలు చేసి కేవలం అప్పటికప్పుడు లబ్ధి పొందే పార్టీలు ఏవైతే ఉన్నాయో మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి లాగా, అటువంటి పార్టీలందరికీ చంపపెట్టు. అక్కడ కూడా అంతే, అదే జరుగుతుంది. మాకు రాష్ట్రం కావాలి, రాష్ట్ర అభివృద్ధి కావాలి, మా ప్రజలు బాగుండాలని ప్రజలు కోరుకున్నారు. కాబట్టి ఈ రోజున ఎన్డీఏ కూటమికి అద్భుతమైన విజయాన్ని అందించబోతున్నారు. కాసేపట్లో అద్భుతమైన రిజల్ట్, ఊహించినంత రిజల్ట్. అందరూ అనుకున్నారు ఎన్డీఏగా వస్తుందని చెప్పారు, కానీ సర్వే సంస్థలు కూడాను ఇంత రిజల్ట్ ఎవరు ఊహించలా. ఆ సర్వే సంస్థలు చెప్పిన అన్ని నెంబర్లు క్రాస్ అయిపోయింది. కాసేపట్లో ఏమన్నా 200 మార్కు కూడా దాటినా ఆశ్చర్యం లేదు. డిజాస్టర్ ఇది ఇండియా కూటమి. ఇదంతా ప్రజా తీర్పు. మరి దాని మీద ఏమైనా స్పందిస్తాడా, లేకపోతే రాహుల్ గాంధీ గారు మళ్ళీ ఏమైనా టూర్కి విదేశాలు వెళ్ళిపోతాడా మనకు తెలియదు. వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.